అంటే మహానుభావుడు ఏడు కొండలవారు వంశం అంట సూర్య రాజ్య వంశరాజులండి. వారింటి పేరు, వారి గోత్రము, వారి నామము, తొలసూరు గర్భాని ఎవరు జనమాలు బాబు పెద్దన్న గోవింద స్వామి జనమాలు గర్భాని ఎవరు జనమాలు పెద్దన్న గోవింద స్వామి జనమాలు పెద్దన్న గోవింద స్వామి జనమాలు అవునా గోవింద గోవింద యక గోవింద పెద్దన్న గోవింద స్వామి జనమాలు గోవింద గోవింద యక గోవింద 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 యక గోవింద అవునా ఏడి కొండలకి బత్తి గోవింద 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 యక గోవింద నీ ఏడే కొండలకు బత్తి గోవింద నీ ఏడి కొండలకి బత్తి గోవింద అవునా లాలి పరమానంద రామ గోవింద నీ ఏడే కొండలకు బత్తి గోవింద లాలి పరమానంద రామ గోవింద సుర గర్భమందు మహానుభావుడు గోవింద మహారాజ్ జన్మలంటే ఎవరండి? గోవిందరాజు అంటే 6 మూళ్ళే అడ్డమంటారు 9 మూళ్ళు పడమంటారు ఒక్కాల దిగువ చేతులుంటాయి కాళ్ళ కాడ ఆదిలక్ష్మి భూలక్ష్మి పాదాలు పడుతుంటారండి. వారిని తిరుపతిలో ఏమంటారు బాబు? తాయారమ్మ పుండ్ర కామాక్షమ్మ అంటారండి. తాయారమ్మ కొండ్ర కామాక్షం అంటారండి. మనమైతే శ్రీదేవి భూదేవి అంటామండి. శ్రీదేవి భూదేవి అంటామమ్మ మనం. అవునండి. అంటే మహానుభావుడు గోవిందరాజులు అంటే మహానుభావుడు తలకడ బంగారపు కొంచెం ఎట్టుకుని మార్గానగా నిద్రపోయేటండి. యావండి గురువు గారు గోవింద మహారాజుకి తలగలు లేవా, టిక్కులు లేవా, నేల పరుపులు లేవా అని అడుగుతున్నాడు వాసు గారు. అంటే బాబు పూర్వం శ్రీ వెంకటేశ్వర స్వామికి వచ్చి ఆదాయం అటండి. అవునండి. సిల్లి డబ్బులు, రాగి డబ్బులు, కాస్తులు, మోరీలు, ఎండు రూపాయలు, అనాలు వచ్చేటండి. అటువంటి ధనమంతా కూడా దిగో తిరుపతి వచ్చేదటండి. గోవిందరాజుల బంగారపు కొంచెముతోనమ్మ ఏ రూపాయికి ఆ రూపాయి కొలిసి 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 అలిసిపోయి అలక్కడ బంగారపు కొంచెం ఎట్టుకుని మాగానగా నిద్రపోయాడంట మహానుభావుడు. సడన్ గా చూస్తే గుండె జల్లుమంటుంది. లిల్లీ పువ్వులతో కప్పబడి ఉంటాడు. ముచ్చార చెమటలు ఉంటాయి. మహానుభావుడు దిగో తిరుపతిలో పేటకాలు వేస్తాడట మహానుభావుడు. రాయన రెండొక్క గర్భాని ఎవరు జనమాను వారు పెన్నాడాయంకన్న స్వామి జనమాలో ఎవరో జనమాలో పెన్నాడాయంకన్న స్వామి జనమాలో పెన్నాడాయంకన్న స్వామి జనమాలు పెన్నాడా తీర్థాలు మాయచ్చుగుండో పెన్నాడాయంకన్న స్వామి జనమాలో పెన్నాడనే గ్రామం ఎక్కడుంది బాబు? యావండి గురువు గారు శ్రీకాకుళం జిల్లా నక్కపల్లి సేరిపోలా ఉందండి. పెన్నాడనే గ్రామం వెలిసిపుట్టాడు పెన్నాడు వెంకటరమణ. అక్కడ తల్లిగారు గర్భబంధు ఇద్దరు అబ్బాయిలు ఏక సక్రమా జన్మించారు. నాయన మూడొక్క గర్భాన్ని ఎవరు జనమ్మాలు ఉప్మా కోడెంకన్నా స్వామి జనమ్మాలు ఎవరో జనమాలో ఉప్మా కోడెంకన్నా స్వామి జనమాలో. ఉప్మా కూడంటే తునికి అడ్రూట్ లో ఉందండి. ఉప్మాకలు అంటారు. అక్కడికి తల్లిగారు గర్భమందు ముగ్గురు అబ్బాయిలు ఏక సక్రమా జన్మించారు. ఆయన ముగ్గురు అబ్బాయిలు ఏక సక్రంగా జన్మించారు. నాలుగొక్క గర్భాని ఎవరమ్మా జనమలురా వారు పెండ పూడెంకన్ను స్వామి జనమ్మ గర్భాన ఎవరో జనమాలో బెండ పూడెంకన్నా స్వామి జనమాలో బావురు బెండ పూడెంకన్నా స్వామి జనమాలండి. వారు బెండ అప్పుడు తీర్థాలు మాయచ్చుగుండో పూడెంకన్నా స్వామి జనమాలండో బెండ పూడి తీర్థాలు మాయచ్చుగుండో. బెండప్పుడు
అనే గ్రామం ఎక్కడుంది బాబు? ఏమండి గురువు గారు, అన్నవరం సత్యనారాయణ స్వామి గుడికి వెళ్తుంటే గుడికి వెళుతుంటే ఎడమ సేపు అయిపోయింది, ఎడమ చేతి పక్కన వస్తుంటే కుడి సేపు పక్కని తేనె కొండల్లో వెలిసి పుట్టారు. వెలిసి పుట్టారమ్మా బెండపూడి వెంకటేశ్వర స్వామి అంటే అవునండి. మనలాంటి నిరుపేదల కొల్లేమండి. ఒక డబ్బున్న వారి కొలవాలి. అవును ఆయన ఒక రెడ్లు గాని ఒక కౌంట్లు గాని ఒక సౌదరిస్ గాని బాగా ఎక్కువ కొలుస్తారండి. ఆయన మహానుభావుడు బెండపుడు సాధువు గారు మఠం పక్కన వెలిసి పుట్టారు. బెండపుడు సాధువు గారికి ఎంత మంది భార్యలు బాబు? 80 భార్యలండి. వాస్తవమ్మ. ఒకే రాజు కుమార్తెలు 80 భార్యలు, 11 మంది సంతానము. అంటే మహానుభావుడు సువర్ణ గన్నేరు పువ్వులతో తొలదూగుతా ఉంటాడు. సువర్ణ గన్నేరు పువ్వులు అంటే ఏమిటి అనుకోవచ్చు? లక్షవర పూజలు అంటారు. అయ్యి అన్నవరం సత్యనారాయణమూర్తి కొండ పైన ఉంటాయమ్మా. అంటే మహానుభావుడు బెండపూడు సాధువు గారి మఠం పక్కని నిత్య అన్నదానం జరుగుతా ఉంటాది. అక్కడ తల్లి గారి గర్భమందు 4 అబ్బాయిలు ఏక సక్రమ జన్మించారు. 4 అబ్బాయిలు ఏక సక్రమగా జన్మాలయ్యారు. ఐదో గర్భమున ఎవరు జన్మారు? వారు యానా వెంకటరమణ స్వామి జన్మాలు. గర్భాల ఎవరు జనమాలు? యానా వెంకటరమణ స్వామి జనమాలు. యానా వెంకటరమణ స్వామి జన్మాలు. లేవయ్యా నా స్వామి నీకసలా లేవా? యానా వెంకటరమణ స్వామి జనమాలు. లేవయ్యా నా స్వామి నీకసలా లేవా? ఏమి లేవు. ఏమి లేవంటున్నావా? అవునండి. కంగారు పడక బాబు, ఏం లేవు నేను చెప్తాను. చెప్పండి. మీ అన్నదమ్ములకి మీకు చిన్న తేడా ఉంది. తేడాల కల్లా తేడా ఏంటండి? తేడాల్లో కల్లా ఏమి తేడా అంటావా బాబు? మీ ఇంటి పేరు ఏం పేరు? మా ఇంటి పేరు కుంచేవాళ్ళమండి. వీరింటి పేరు కుంచేవాళ్ళు. అవునండి. ఇంటి పేరు వాళ్ళని పోతే మేము మొలగాలండి. వీరింటి పేరు వారు పోతే వారు మొలుగుతారండి. మనము మానవులం కాబట్టి అమ్మా సావు పుట్టుకులండి. సావు పుట్టుకులు వాళ్ళ దేవాన దేవుళ్ళు కాబట్టి నిత్యం జ్యోతిలా వెలుగుతారండి. నిత్యం జ్యోతిలా వెలుగుతారు. ఏవి లేవని అడుగుతున్నావా? అవునండి. నాయనా నీకో తల్లే మాలేవు తానా చెప్పలేవయ్యా. నీకు వంటి సేదండములు వైనముగా పెడతారా? మాలేవో తానాలో లేవయ్యా. వంటి సేదండాలో వైనంగా పెడతారు. నీకు వంటి సేదండములు వైనముగా పెడతారు. నీకు కొడుకు నిండా తిని దండాలెడతారు. దండాలు వైనంగా పెడతారు. కడపడేలా తిని దండ పెడతారు. అదే అత్త పూజ. అత్తగారి పూజ. గారి పూజ. ఏమండి? గారి పూజ మా అంగార పూజ కాదురా బాబు. అద్ద పూజ. సక్కము నోము. సక్కము నోము అంటే ఇప్పుడు ఆయన పేరు పేరు అన్నారా? రమేష్. రమేష్ రమేష్ గారు ఉన్నారు. ఉన్నారండి. ఆ రత్తోరు ఇంటికి వెళ్తాడు. ఆయన వెళ్తారు. వెళ్ళినప్పుడు అబ్బాయి అన్నను పడి వచ్చాడు. కొత్తలుడు. కొత్తలుడు అని వాళ్ళ అత్తయ్య గారు ఏం చేస్తారంటే గబగబా ఫ్రిడ్జ్ లోకి వెళ్ళి కూల్ డ్రింక్ తీసిస్తారు. అమ్మ చల్లబడతారని ఆ డ్రింక్ తాగిన తర్వాత ఈ లోపల ఉల్లిపాయ ముక్కలు కొత్తారు అత్తగారు. దేనికండి? శనాపిండి కలిపి ఉల్లిపో కూడా వేయడానికి. ఉల్లిపో కూడా వేస్తారండి. అది అత్తగారు పూజ. మరి మా అంగారు పూజ అంటే? మా అంగారు పూజ రమేష్ గారిని ఊరి చివర తీసుకెళ్తారు. మా అంగారు శేషాలం గుడి అండి. అక్కడ ఊరి చివర శేషాలం గుడి. కింద కొట్టి పైన తిప్పిది. కింద కొట్టి పైన తిప్పిది. అది మా అంగారు పూజ. అది మా అంగారు పూజ. 3 వేసుకుని వస్తారు లేదా 2 3 వస్తాయి? 3 వచ్చేస్తాయి. 3 వచ్చేస్తాయండి. ఆవిడ ఎంత నవ్వు వేస్తుందో. సక్కము నోము అత్త పూజ అంట. అంటే మహానుభావుడికి తల్లు మళ్ళు తానాల జపాలు లేకపోని కారణం ఏంటండి గురువు గారు? అనుకోవచ్చండి. తల్లి గారికి 6 7 అబ్బాయిలు జన్మాలయ్యారు. ఈ యాన వెంకటరమణకి తల్లు మళ్ళు తాన జపాలు లేకపోని కారణం ఏంటని అడగొచ్చమ్మా. అంటే మీ తల్లి గారికి 7 అబ్బాయిలు జన్మాలైన తర్వాత మీ తల్లి గారు 7 కొత్తగా పిలిచి బాబు కుమారులారా ముందు ముందు కలియుగం పుట్టదలుచుకుంది. కలియుగములో నరులు పుడతారు. నరులు పుట్టారంటే మిమ్మల్ని దేవాన దేవుళ్ళ కింద కొలుస్తారు. అలాగని
కార్తీక శుద్ధ పౌర్ణమి ఏకాదశి నాడు ఏడుగురు ఒక వద్దకు పిలిచి ఉపవాసం పెట్టిందటండి. పెట్టిందండి. ఉప్మా పెట్టిందా? అందులో జీడిపప్పు ఏమీ లేదు. పచ్చారీలు వచ్చారండి. ఉప్మా కదరా నాయన. ఉపవాసం అండి. అంటే అయ్యేపు ముగ్గురు, ఇటు పక్క ముగ్గురు, మయ్యాని యాన వెంకటరమణ కూర్చున్నాడండి. కడుపు నిండా భోంచెత్తేని దేవుడున్నాడా, లేకపోతే దేవుడు లేడా? ఉంటే 6 అన్నదమ్ములు ఉండాలి. అవును. లేకపోతే నేను లేనట్టే. అవును. నా తల్లి గారి తిరమలేకపోతే 6 అన్నదమ్ముల మధ్య పోయిందా? అలాగని మహానుభావుడు రోజు మీ కన్నా తల్లి పేరందేవి రోజు ఏటాయనికి ప్రసాదం పెట్టేదయ్యా. 4 ఆయనకి ప్రసాదం పెట్టేదండి తల్లి. 4 అన్నది 6 అయిపోయింది. 6 అన్నది 12 అయిపోయింది. కడుపు నిండా భోంచెత్తేనే దేవుడున్నాడా, లేకపోతే దేవుడు లేడా? రాత్రి మిగిలిపోయిన సర్దన్నం ఉట్టు మీద ఉంటే ఈ యాన వెంకటరామను ఉడుద్దుగా భోంచేస్తారండి. ఒక చేత్తో భోంచేస్తే అయిపోతుందని 2 చేతులతో కలిపి భోంచేస్తాడట. కన్నా తల్లి వారి కళ్ళారా చూస్తుంది. చెవులారగించి యాన వెంకటరమణ ఓయ్ నా కులములో పుట్టి, నా గడపతల పుట్టి, గడప యువతల అవడ పుట్టరన్న ఆయన గర్భవాసమున, నా గర్భవాసన పుట్టి, నా గర్భవాసన పుట్టి శరీరాన్ని నేర్మ చేస్తావు. అవును. ప్రాంతి దేశము మధ్యపూడి వారికి దత్తం ఇచ్చేసిందండి. యానం అంటే ఎక్కడుంది బాబు? ఎవండి గురువు గారు? ద్రాక్షారామానికి 18 కిలోమీటర్ల చేరుపులో ఉందండి. అదే ప్రాంచీయానం అంటారు. అదే ప్రాంచీయానం అంటారు. ముందానం అయితే రమేష్ గారు బాగా అర్థమవుతుంది. నాయన ముందానం అంటారా? అలా అయితే అర్థమవుతుంది కదా రమేష్ గారు. ముందంటే తెగన వేస్తున్నాడు ఆయన. ముందానం అంటే అర్థమవుతుంది కదండి. ప్రాంచీయానం అంటే అర్థమవుతుందా? నాయన అదే ప్రాంచీయానం అంటారమ్మా. అవునండి. అంటే మహానుభావుడు ఈ యాన వెంకటరమణ వడ్డీలు దేవుడు దొడ్డ దేవుడు. వడ్డీలు అంటే ఎవరు బాబు? పల్లీలండి. పల్లీలు దేవుడు ఆ పరమాత్మ నీవు. వడ్డీలు దేవుడవు దొడ్డ దేవుడు, పల్లీలు దేవుడవు పరమాత్మ నీవు. వారిని 4 జాతులుగా పిలుస్తారండి. వడ్డీలు అంటారు, మరకలు అంటారు, జాలర్లు అంటారు, అగ్ని కుల శత్రుఘులు అంటారు. అగ్ని కుల శత్రుఘులు అంటే అమ్మా వారు మహారాజులతో సమానం అండి. వారికి జంజాలు ఉంటాయి, ఇండుత్తర జంజాలు ఉంటాయి. ఈ మరకల్ని కూడా మహానుభావులు అగ్ని కుల శత్రులకి జంజాలు ఉంటాయి. వారు మహారాజులు కాబట్టి మేడ మీద రాజులు అంటారు, వీరి నీటి మీద రాజులు అంటారు. నాయన ఈ మహానుభావులు తెల్లారి కట్ల ఏ కోజామునటండి 4 ఆ టయాన్ని బుట్ట చేత్తో పట్టుకుని వల బుచ్చాన్ని వేసుకుని యాన వెంకటరమణ గుడి ముందు నుంచి ఒంటిసే నమస్కారము వైనంగా పెట్టుకుంటా వెళ్తారండి. బాబయ్యా మేము ఎట్లకి వెళ్తున్నాం, మా ఏట్లో బాగా సిగ్గినాయి అంటే సగం డబ్బులు మీ డిబ్బులు వేస్తాం అని ఒంటిసే నమస్కారమే వైనంగా పెడతారు. 2 చేతులతో నమస్కారం పెడితే స్వామికి మోక్షం లేదండి. అంటే మహానుభావుడు తల్లి గారి శాపం వల్ల. తల్లి శాపమా బ్రహ్మ శాపం అన్నారండి. బ్రహ్మ శాపం అన్నారమ్మా. ఏ తల్లి అయినా తండ్రి అయినా కానీ కన్నా కొడుకు గాని కన్నా కూతురు గాని శాపనాకారం పెట్టకూడదు. గడప దాటకుండా దండం తగులుతాదండి. దండం తగులుతాదండి. ఆ మహానుభావులు యాన వెంకటరమణని నాయన 5 అన్నదమ్ములకి 6 అన్నదమ్ములకు మీసాలు ఉంటాయి కానీ ఈ యాన వెంకటరమణ మీసాలు ఉంటాయండి. అవునండి. 6 అన్నదమ్ములకు మీసాలు ఉండవండి. ఈ యాన వెంకటరమణ మీసాలు ఉంటాయి. మీసాలు ఎంకంటారు ఆయన్నే. చూసారండి రమేష్ గారు? చూసారు రమేష్ గారు. యాన వెంకటరమణ చూసారండి? భయపడి చూసుకుంటారండి. ఇల్లు ఉండడు ఆయన పాపం ఎప్పుడు ఖాళీ ఉండదు. బిజీ మహానుభావుడు. నాయన యాన వెంకటరమణకి తీర్థాలు ఉంటాయటండి. ఎలాగండి? పేకాట తీర్థాలు ప్రబలముగుంటాయి. అవునా? సిరుకు ముక్క తీర్థాలు చాలా బాగుండో. పేకాట తీర్థాలు ప్రబలంగా ఉంటాయో, సిరుకు ముక్కలు అంటే పూర్వం సిరుకులు ఉండి అంటండి. నల్ల మొగులు కాని తెల్ల మొగులు కాని బంగారపు తీగ్గాని ఉండి అట. పైన తొక్కట్టుకుంటే కడకొచ్చేసి అంటండి. అటువంటి సిరుకులుండి. అలాంటి ముసలమ్మండి. అటువంటి ముసలివారు ఎవరైనా యానం తీర్థం ఇచ్చమ్మా మోపు సెరిగ్గల ముందేసుకుంటే గంపిడి పిప్పే వరకు నవ్వులువరంట. అటువంటి చెరుకులు ఉండి ఇప్పుడున్న ఎందుకు వచ్చిన చెరుకులు నక్క కూడా దొరుకుతలేదు. ఒకవేళ తిందామని కావాలని చెరుకు కొద్ది పళ్ళు చెట్టు ఊడిపోతుంది. పాపం ఆ చెట్టు ఊడిపోయింది. మహాతల్లి అంత కావాలనుకోండి 30 రూపాయలండి.
మిషన్ లో పెడతా చూసి వచ్చేది అంతే క్లాసా ఆ నాయన ఆ. తీర్థాలటండి ఆ. పెకాట తీర్థాలు ప్రబలమగుంటాయి అవునా నీకు కలహాసు తీర్థాలు గల్లంతూ లేవా ఏకాటాదితాలు ప్రబలంగా ఉంటాయో గలాసూదితాలు గల్లంతో లేవో అక్కడ తల్లి గారి గర్భమందు 5 అబ్బాయిలు ఏక సక్రమా జన్మించారండి 5 అబ్బాయిలు ఏకసక్రంగా జన్మాలయ్యారటమ్మా అవునండి. నాయన ఓయ్. గర్భము ఎవరమ్మా మరి జనమాలు వారు వరస తిరిగొచ్చేరు వాడ పిల్లి వారు ఒక్క గర్భమున ఎవరమ్మ జనమాల వరసారి వచ్చారు వారు వరస తిరిగొచ్చేరు వాడ పిల్లి వారమ్మ స్వామి వాడ పిల్లెంకన్నో స్వామి జన్మ వచ్చారు ఇది కిట్టాదే ఆవిడగడ్డ ఇసుకి టిన్నులోని స్వామి తెల్ల గన్నిరి కింద తాన కాళేశ్వర అంటే వాడపిల్లి అనే గ్రామం ప్రతి ఒక్కరికి తెలుసండి బాబు వాడపిల్లి అనే గ్రామం ఎక్కడుందయ్యా వేవంటి గురువు గారు ఆ. అదే రావులపాలెం అండి రాలి రావులపాలెం అమ్మ ఓపలంక సేరుపులో ఉందండి ఓపలంక సేరుపులో ఉంది అదే శనవాడి పిల్ల అంటారు అదే లొల్లవాడ పిల్ల అంటారు ఆత్రేపురం మండలం అండి జొన్నాడ మూలస్థానం అండి అవునండి పూర్వం ఆ ఊరినేమనివారు బాబు ఇస్తారామణగడ్డ అనేవరటండి సారేమడగడ్డనేవారటండి అవునండి అంటే మన భారతదేశంలో గుళ్ళు గోపురాలు పెద్ద పెద్ద శిలా విగ్రహాలు రాతి విగ్రహాలు సిమెంట్ విగ్రహాలు ఉన్నాయండి సిమెంట్ విగ్రహాలు ఉన్నాయమ్మా అవునండి ఈ వాడపల్లి వెంకటేశ్వర స్వామటండి ఆ. నిండు గోదావరిలోని ఆ. చందరగంటి చెక్కమానయ్య కొట్టుకొచ్చి ఆ. అలా ఇసుక తిండిలో ఆగిపోయేటండి అవునండి ఆగిపోయిన దేవుణ్ణి ఆ. తీసుకొల్లి గుళ్ళో పెట్టారటండి ఆ. ఆయనే మహానుభావుడు కోనసీమక పెద్ద తీర్థయాత్ర అయిందమ్మా ఆ. ఈ వాడపల్లి వెంకటేశ్వర స్వామికి ఆ. అంటే ఆ. ఒక అబ్బాయికి ఉద్యోగం రావాలన్నా ఆహా. అమ్మాయికి కళ్యాణం కుదరాలన్నా ఆ. లేకపోతే మనం కొత్తగా గృహం కట్టించుకోవాలన్నా ఆ. 7 శనివారాలు ఏకసక్రముగా వెళ్ళి వెళ్ళి 8వ శనివారం అక్కడ ఆగిపోయి ఆ. 9వ శనివారం అభిషేకం చేయించుకుని ఆ. మన ఊరు శివాలయంలోకి వచ్చి అభిషేకం చేయించుకుంటే ఆ. అనుకున్న ఆ పనులన్నీ నెరవేరుతున్నాయి గోయిందా గోవిందా, గోవిందా, వాడపిల్లి వాస శ్రీ వెంకటేశ్వర గోవిందా, గోవిందా. 7 శనివారాల దేవుడన్నాడు 7 జన్మల పుణ్యబలమైన ఏడు జన్మల పుణ్యమన్నారు ఆ. శాస్త్ర బలములో రాసుందమ్మా అవునండి. ఈ భగవంతుడికి తీర్థాలు ఉంటాయటండి ఎలాగా? ఏడాది ఒకనాడు ఏకాదశి నాడు అవునా? తెల్లవార్లు కూడా బాబుని సేవ ఏడాది ఒకనాడు ఏకాదశి నాడు తెల్లవాళ్ళు కూడా బాబు తెల్లవార్లు బాబయ్య సేవ బాబే సేవండి అంటే నాయన ఆ. శ్రీరామ నవమి వెళ్ళిన 3వ రోజున మకర శుద్ధ ఏకాదశి వస్తుంది ఆ. భగవంతుడు తీర్థాలు చూడాలంటే యాత్రలు చూడాలంటే అప్పుడే చూడాలమ్మా అవునండి. అక్కడ తల్లి గారి గర్భమందు 6 అబ్బాయిలు ఏక సక్రమ జన్మాలయ్యా 6 అబ్బాయిలు ఏక సక్రమంగా జన్మలయ్యారండి ఆ. ఇందాక జ్యోతి అన్న మాట ప్రతి ఒక్కరు కూడా దృష్టిలో పెట్టుకున్నారు కదమ్మా ఆ. ఈ జ్యోతి భూమికి ఆకాశానికి తిరుగుతా ఉందట ఆ. అప్పుడు కన్నా తల్లి పేరందేవికి ఆ. 6 అబ్బాయిల్ని కన్నా తర్వాత మునిసంపల మురిసి కాలము తీరింది మునిసంపల మురిసి ముచ్చట తీరాయి కుక్కు మంచంలో కుసులు జారిపోయి మాగానిగా నిద్రపోతా ఉంది ఆ. ఈ స్వామి చూస్తాడు ఆ. ఈ యొక్క తల్లి గారి గర్భమందు ప్రవేశిస్తే ఆ. 6 అన్నాదమ్ములకి తమ్ముడే ఏడొచ్చని ముడే ఏలచ్చు అవును. అర్ధరేత్రి కాడ అవరేస్త్రి కాడ అవరేత్రి కాడ ఆ. జ్యోతి రూపములో ఆ. పేరందేవి గర్భములో ఆ. ఇముడుకుంటా ఉన్నాడు గోయిందా గోవిందా, గోవిందా. ఈ భగవంతుడు ఎంత అందంగా పెరుగుతున్నాడా యా. నాయన ఆ. జోలాలి ఒకటాయ రెండాయ ఉయ్యాల ఒక 3వ మాసములోని ఉయ్యాల జై
జూలాలి ఒకటాయ రెండాయ ఉయ్యాల మూడో మాసములోన ఉయ్యాల ఆ 3వ మాసములోని ఉయ్యాల తల్లి పేరమ్మకు ఉయ్యాల మూడో మాసములోన ఉయ్యాల తల్లి పేరమ్మకు ఉయ్యాల ఆ తల్లి పేరమ్మకు ఉయ్యాల మరి ఏ గుళ్ళే కలిగాయి ఉయ్యాల తల్లి పేరమ్మకు ఉయ్యాల ఏ గుళ్ళే కలిగాయ ఉయ్యాల ఆడవారికి 3వ మాసం వచ్చిన తర్వాత పుల్లటి వస్తువుల మీద ధ్యానాలు కలిగితాయమ్మా ఆహా. అటువంటి పేరుమదేవి కంటండి ఆ. మామిడికాయల మీద ఉయ్యాల ఒక మనసులే కలిగాయి ఉయ్యాల మామిడికాయల మీద ఉయ్యాల మనసాలే కలిగాయ ఉయ్యాల ఊరి సింత